భూమి అనంతమైన విశ్వంలో మనకు తెలిసినంత వరకు జీవం ఉన్న ఏకైక అద్భుత గ్రహం. సౌర కుటుంబంలో సూర్యుడి నుండి 3వ స్థానంలో ఉన్న ఈ నీలి గ్రహం కోట్లాది జీవరాశులకు, వృక్షజాలానికి మరియు మానవాళికి ఆశ్రయమిస్తోంది. భూమి సూర్యునికి మరీ దగ్గరగా, శుక్రుడిలా కాకుండా మరీ దూరంగా, అంగారకుడిలా కాకుండా కరెక్ట్ దూరంలో ఉంది. దీనినే గోల్డీలాక్స్ జోన్ అంటారు. ఈ అనుకూలమైన దూరం వల్లే భూమిపై ఉష్ణోగ్రతలు సమంగా ఉండి జీవం మనుగడ సాగించడానికి వీలైంది. భూమి ఉపరితలంలో దాదాపు 71% భాగం నీటితో మహాసముద్రాలు నిండి ఉంది. కేవలం 29% భాగం మాత్రమే భూమి ఖండాలు, దీవులు రూపంలో ఉంది. అంతరిక్షం నుండి చూసినప్పుడు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉన్నాయి. ఈ వాతావరణంలోని ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. భూమి కేంద్రంలో కరుగుతున్న ఇనుము, నికెల్ లోహాల కదలికల వల్ల ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే వినాశకరమైన సౌరగాలులను అడ్డుకొని భూమిపై జీవాన్ని రక్షిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. దీనివల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. అలాగే సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365.25 రోజులు పడుతుంది. ఈ అదనపు 0.25 రోజుల వల్లే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది. భూమికి చంద్రుడు అనే ఒకే ఒక సహజ ఉపగ్రహం ఉంది. మనకు తెలిసిన అన్ని గ్రహాలకెల్లా అత్యంత అందమైన, సురక్షితమైన గ్రహం మన భూమి మాత్రమే. మనకు భూమిపైన ఉన్న సముద్రాల గురించి తెలుసు, కానీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూమి ఉపరితలానికి దాదాపు 400 నుండి 600 కిలోమీటర్ల లోతులో ఒక భారీ నీటి నిల్వ ఉంది. ఇది పైన ఉన్న సముద్రాల నీటి కంటే 3 రెట్లు ఎక్కువ. అయితే ఇది ద్రవ రూపంలో కాకుండా రింగ్ వుడైట్ అనే రాళ్లలో స్పాంజ్ లాగా ఇరుక్కొని ఉంది. శాస్త్రవేత్త జేమ్స్ లవ్లాక్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం భూమి కేవలం ఒక జడ పదార్థం కాదు. భూమిపై ఉన్న వాతావరణం, సముద్రాలు, జీవరాశులు అన్నీ కలిసి ఒకే ఒక్క ప్రాణిలా పనిచేస్తాయి. భూమి తన ఉష్ణోగ్రతను, వాతావరణాన్ని తనకు తానుగా నియంత్రించుకుంటూ జీవరాశి బతకడానికి అనుకూలంగా మార్చుకుంటుంది. మనం నిలబడిన భూమి స్థిరంగా లేదు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూనే ఉంటాయి. మన గోళ్లు ఎంత వేగంగా పెరుగుతాయో భూమిపై ఉన్న ఖండాలు కూడా అంత వేగంగా ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. కోట్ల సంవత్సరాల క్రితం ప్రపంచంలోని ఖండాలన్నీ కలిసి ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేవి. దానిని పాంజియా అంటారు. మనకు తెలిసిన ఏకైక చందమామ కాకుండా భూమి చుట్టూ తిరిగే కొన్ని వింత గ్రహ శకలాలు ఉన్నాయి. ఉదాహరణకు క్యామోలేవా అనే చిన్న గ్రహశకలం భూమికి దగ్గరగా భూమితో పాటే సూర్యుని చుట్టూ తిరుగుతోంది. దీనిని భూమికి ఉండే 2వ చిన్న చందమామ అని పిలుస్తుంటారు. భూమి కేంద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? భూమి మొత్తం ఉపరితలాన్ని 1.5 అడుగుల మందంతో పూర్తిగా కప్పేసేంత బంగారం భూమి లోపల దాగి ఉంది. భూమి ఏర్పడే సమయంలో భారీ లోహాలన్నీ, ఇనుము, బంగారం వంటివి దాని గురుత్వాకర్షణ వల్ల లోపలికి కుంగిపోయాయి. భూమిని ఒక ఉడికించిన గుడ్డుతో పోల్చొచ్చు. ఇందులో ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. మనం నివసించే పై పొర, ఇది చాలా పల్చగా ఉంటుంది. ఇది మధ్య పొర. ఇక్కడ రాళ్ళన్నీ విపరీతమైన వేడికి సెమీ లిక్విడ్ రూపంలో కదులుతూ ఉంటాయి. మరొకటి భూమి కేంద్రం. ఇది సూర్యుని ఉపరితలమంతా వేడిగా ఉంటుంది. ఇక్కడి అయస్కాంత శక్తి వల్లే మనకు గురుత్వాకర్షణ లభిస్తుంది. డైనోసార్లు బతికి ఉన్న కాలంలో దాదాపు 14 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు కేవలం 23 గంటలు మాత్రమే ఉండేవి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో వచ్చే అలల ఘర్షణ కారణంగా భూమి తిరిగే వేగం క్రమంగా తగ్గుతోంది. దీనిని టైడల్ ఫ్రిక్షన్ అంటారు. దీనివల్ల ప్రతి 100 సంవత్సరాలకు ఒకరోజు సమయం 1.7 మిల్లీ సెకన్లు పెరుగుతోంది. అంటే భవిష్యత్తులో కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై ఒక రోజు 25 గంటలు మారుతుంది. మనం గ్లోబ్ చూసి భూమి పర్ఫెక్ట్ బాల్ లాగా గుండ్రంగా ఉంటుందని అనుకుంటాం. కానీ భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరగడం వల్ల వచ్చే అపకేంద్ర బలం కారణంగా భూమధ్య రేఖ వద్ద కొద్దిగా బయటకు ఉబ్బినట్లు, ధ్రువాల వద్ద కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది.
కాబట్టి ఇది పర్ఫెక్ట్ సర్కిల్ కాదు. మనకు తెలియకుండానే ప్రతిరోజు అంతరిక్షం నుండి మైక్రో మెటియోరైట్స్ ధూళి రూపంలో భూమిపై పడుతుంటాయి. అలా ఏడాదికి దాదాపు 40,000 టన్నుల అంతరిక్ష ధూళి భూమి వాతావరణంలోకి ప్రవేశించి భూమిపై స్థిరపడుతుంది. అంటే ప్రతి క్షణం భూమి బరువు కొద్ది కొద్దిగా పెరుగుతోందన్నమాట. సముద్ర మట్టం నుండి లెక్కిస్తే మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైనది. కానీ పర్వతం అడుగు భాగం నుండి లెక్కిస్తే హవాయి దీవుల్లోని మౌనా కియా అనే అగ్నిపర్వతం అత్యంత పొడవైనది. దీని మొత్తం పొడవు 10,210 మీటర్లు. అయితే ఇందులో మెజారిటీ భాగం దాదాపు 6,000 మీటర్లు సముద్రం లోపలే మునిగి ఉంటుంది. మనం ప్రతిరోజు తాగే నీరు ఈ రోజుదో నిన్నటితో కాదు. అది సూర్యుడు భూమి పుట్టక ముందే, అంటే దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షంలోని నక్షత్రాల మధ్య ఉన్న మేఘాల్లో ఏర్పడింది. భూమిపై ఉన్న నీటిలో దాదాపు 30% నుండి 50% వరకు నీరు సూర్యుడి కంటే ముసలిది. మనం ఇప్పుడు తాగుతున్న నీటిని ఒకప్పుడు డైనోసార్లు కూడా తాగి ఉండొచ్చు. భూమిపై అన్ని చోట్ల గురుత్వాకర్షణ శక్తి ఒకేలా ఉండదు. భూమి ఉపరితలం కింద ఉండే లోహాల సాంద్రత, పర్వతాల అమరిక బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకు కెనడాలోని హడ్సన్ బే అనే ప్రాంతంలో భూమిపై మిగిలిన చోట్ల కంటే గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ బరువు తూచితే కొద్దిగా తక్కువ బరువు చూపిస్తుంది. భూమి గురించిన ఈ అద్భుతమైన నిజాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనం నివసిస్తున్న ఈ లోకం మనం అనుకునే దానికంటే ఎంతో వింతైనది, మరెంతో రహస్యాలతో కూడుకున్నది. సమయం గడుస్తున్న కొద్దీ రోజుల నిడివి పెరగటం, అంతరిక్షం నుండి టన్నుల కొద్దీ ధూళి వచ్చి పట్టం, మనం తాగే నీరు సూర్యుడి కంటే ముసలిది కావటం, ఇవన్నీ భూమి ఒక సజీవమైన నిరంతరం మారుతున్న అద్భుత గ్రహం అని నిరూపిస్తున్నాయి. అనంతమైన విశ్వంలో మనకు లభించిన ఈ ఏకైక సురక్షితమైన నీలిరంగు ఇల్లుని భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవడం మనందరి బాధ్యత.